కూడా తెలుసు ఈరోజు ఎన్ని పనులు అవుతున్నాయి. ఇందిరా మిల్లు ఎప్పుడు వచ్చినాయి? కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. నాడు వైఎస్ఆర్ హయాంలో వస్తే మళ్ళా గుర్తు చేసినోడు లేడు, కఠినోడు లేడు. ఈరోజు మళ్ళా ఇందిరా మిల్లు ఇప్పుడు మొదలవుతున్నాయి. మళ్ళా 20 ఏళ్ల కింద చూసినాం వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ హయాం, మళ్ళీ కాంగ్రెస్ వస్తూనే అవుతుంది. మధ్యలో వచ్చిన కేసీఆర్ వీళ్ళు పట్టించుకున్నోడు లేడు. ఈరోజు ఇందిరా మిల్లు మళ్ళీ మొదలవుతున్నాయి. మీ చిన్న గ్రామానికి 11 ఇళ్ళు వచ్చినాయంటే చిన్న విషయం కాదని చెప్తున్నాను. ఇదే కాక మీకు సంబంధించిన ఇందిరా మిల్లే కాక రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. 10-15 ఏళ్ళు రేషన్ కార్డులు రాలే. ఆ రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను కూడా యాడ్ చేయలే. ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలను యాడ్ చేయలే. ఇంటికి వచ్చిన కొత్త బోర్డుల పేరు యాడ్ చేయలే. ఇస్తే వాళ్ళకు కూడా బియ్యం వస్తాయి. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అవుతుంది. సో ఈ రేషన్ కార్డులతోటి కుటుంబ సభ్యులందరూ జమ చేయడం, ఆ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడ ఇస్తున్నారు? ఓన్లీ మన తెలంగాణలో ఇస్తున్నాం. సో ఇది కూడా గొప్ప విషయంగా మనం భావించాలి. సో ఇన్ని కార్యక్రమాలు